స్తుతించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా స్తోత్రగీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా స్తోత్రగీతం భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా. దేవుడు వాక్య ఒక మాట మనం చెప్పుకొని మనం ముందుకు సాగుతూ ఉంది. ఇక్కడ కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో 19వ వచనం మనం ధ్యానం చేసినట్లయితే కీర్తన గ్రంథం 118, 19 అక్కడ ఏముందంటే నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి చెల్లించుదును. ఇది యెహోవా గుమ్మము. దేవుడు మన ఇంట్లో సిద్ధపడుతుంది. మనం ఏం చేయాలంట? ద్వారాలు తెరవాలి. మొదటిగా ఉదయ ద్వారాలు తెరుస్తూ ఉంటే, రెండోదిగా మన నివాసంలో దేవుని కోరుకున్నప్పుడు మనం తెరిచేవారిగా మారుతూ ఉంటే ఎవరు వస్తారంట? దేవుడిని ఇంటికి వస్తారన్నమాట. ఆయన మన ఇంటికి వచ్చిన తర్వాత సిరి సంపదలతో ఆశీర్వాదాలతో కోరుకున్నవన్నీ కూడా ఇస్తారు కనుక ఈరోజు దేవుడు వచ్చేట్లుగా ఈ గుమ్మాన్ని ప్రారంభించుకుంటాం. యజమానులు బిందు పట్టుకోను. నేను చెప్పేలా బిందు తెచ్చుకోండి. తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఈ గుమ్మం ప్రారంభిస్తున్నాం. తండ్రి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభా నీ చిత్తం లేకన్నా ఏది జరగదు ప్రభా. సమస్తం కూడా ప్రభా నీ మాటను బట్టి సమస్తం జరుగుతుంది నాయన. ఈ కుటుంబం అయితే ఎంతో నిన్ను ప్రేమించి మీ మాట విని మీ మీద ఆధారపడినప్పుడు ప్రభా గొప్పగా చేశారు ప్రభా. ఈ గృహం ప్రభా ఇదిగో మీ మాటను బట్టే వీళ్ళకి అనుగ్రహించబడింది నాయన. సమస్తం కూడా నాయన తండ్రి వారి సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. సంతోషము, ఆనందము, సమాధానము, నెమ్మది ఈ కుటుంబానికి అనుగ్రహించండి ఆయన. ప్రభా కావలసిన ప్రతి సమృద్ధిని కూడా దేవుడిగా దేవస్థానంలో తండ్రి ఉండి అడుగు పెట్టారు కనుక నాయన తండ్రి నాయన కావలసిన ప్రతి సహాయం కూడా అందించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతున్నామని దేశే పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దైవజనమ వంటగది ప్రారంభిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ప్రారంభిస్తున్నాం తండ్రి. వాళ్ళ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. వాళ్ళ సైన్యములకు అధిపతి అయిన ఈ గత నిమిత్తం విజయ ప్రార్థించారు. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టుబడి ప్రయాసమన్నారు. అయ్యా మొదటిగా మీరు అడుగు పెట్టిన దాన్ని బట్టి వందనాలు. ఇదిగోండి ప్రభా ఆగిపోయినప్పుడు నువ్వు అడుగు పెట్టావు తండ్రి. నువ్వు అడుగు పెట్టగానే నాయన ఈ గృహం ప్రారంభించబడింది అయ్యా. ఎంతో చక్కని గృహాన్ని పెట్టి మీరు బహుకరించారయ్యా. అయ్యా ఈ గృహంలో ఉన్న ప్రభా ఈ గృహానికి కావాల్సిన సమస్తం సమకూర్చారు. ఇంకా ఏమైనా అవసరాలను తీర్చండి. దీన్ని ఏమైనా అప్పుకుంటే కొట్టివేయండి. ఈ కుటుంబంలో నాయన దీవించండి అయ్యా. ఇది మొదలుకొని నువ్వు అడుగు పెట్టావు కాబట్టి తండ్రి అయ్యా నాయన కుటుంబం శాంతి సమాధానం సంతోషం ఆనందంతో సుఖ సంతోషాలతో దీర్ఘాయుషుతో బిడ్డలు దీవించమని నీ సన్నిధిలో యెహోవా విజయ ప్రార్థనా మందిరంలో బిడ్డల సాక్షులుగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గృహాలు ప్రారంభిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధ నామములో ప్రారంభిస్తున్నాం తండ్రి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి
చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమం ముగించుకుంటూ పూర్తి ఉన్నాయమ్మా తెచ్చుకున్నారా? తండ్రి మీ వందనాలు ప్రభా, మీ పేరుట చేసిన ప్రతి కార్యం చేయమే కనుక ఈరోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం జరగాలని కోరుకున్నారు నా తండ్రి. యెహోషువ మనిషి మాట విన్నవాడు ధన్యుడు కాదు, నా మాట విన్నవాడు ధన్యుడు. నన్ను వెంబడించేవాడు ధన్యుడు, వారు నాకు లోపడ్డారు, నేను వారికి మేలే చేయబోతున్నాను. ధన్యవాదాలు ప్రభా. నీ మాట తీసుకొని నాకు దేవుడు కావాలని కోరుకొని వారి ముందుకు వచ్చి ఉండగా మంచి వెలుగుతో నింపి ఆశీర్వదించబడిన మీరు భార్య భర్తలు కూడా కింద మట్టి బాగా కలిసి ఉంటుంది. కింద కాల్చుకుంటే కాల్చుకుంది. ముగింపు ప్రార్థన చేస్తాను. ముగింపు ప్రార్థన చేస్తాను. ఇవ్వకుండా ఏది రాదు కనుక ఈ సంవత్సరం ఈ గృహంలో ప్రవేశించడానికి చూపించింది. ఈ దినం మొదలుకొని జీవిత భయంతో వరకు కూడా సిరి సంపదలతో మేలుతో అన్ని విషయాలు ఈ కుటుంబంలో తెలుపు చేసి ఏ లోటుపాట్లు లేకుండా మీ సహాయం ఎందుకు అందించింది. నేను మాట తీసుకుని వచ్చాను, ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి. అన్ని విషయాలు సహాయం అందించాను. యేసు క్రీస్తుని అపవాదిని నాశనం తండ్రి ప్రేమ క్రీస్తు కృప వర్షం సహదాకాలం మరి కుటుంబ సభ్యులకి బంధువులకి కూడా అందరికీ వందనాలమ్మా. సమయం తక్కువ నెలలు కాబట్టి